ओके नेक्स्ट लेसन हिंदी दिवस। क्या है माँ? हिंदी दिवस। इसकी विधा है संवाद। विधा क्या है माँ? संवाद। भाव क्या है? भाषा का महत्व। कौन से भाषा का? हिंदी भाषा का महत्व। ओके उद्देश्य, फिर हम ये पाठ को किस उद्देश्य से पढ़ाएंगे? हिंदी दिवस की विशेषता के बारे में परिचित कराना। इसके बारे में हिंदी दिवस कब मनाते बोलो? सितंबर 14। तो हिंदी दिवस की विशेषता के बारे में बच्चों को जानकारी देना इस पाठ का उद्देश्य है। चित्र, पाठ के चित्र में क्या दिखाई दे रहा है? कुछ अतिथि बैठे हैं, एक अतिथि भाषण दे रहा है और सामने सभी बच्चे क्या कर रहे हैं? भाषण को सुनते दिखाई दे रहे हैं। पाठ के चित्र में क्या है? अतिथि एक क्या है? कुछ अतिथि बैठे हैं, एक अतिथि भाषण दे रहा है, स्पीच दे रहा है और उनके सामने बैठे बच्चे उनके भाषण को सुन रहे हैं। ओके, अब इसके पात्र कौन है? देखिए सरिता रोजी। कौन है अम्मा? सरिता और कौन है? सरिता और कौन है? रोजी। कौन है? रोजी। तो संवाद यानी बातचीत कर, संवाद यानी మాట్లాడుకోవడం. ఓకే, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఆ పాత్రలు ఎవరు? రోజీ, సరిత. సరితలో నుంచి దా తీసుకోండి, రోజీలో నుంచి జీ తీసుకోండి. ఏమవుతుందమ్మా? దాజీ. కా అంటే సరిత, జీ అంటే రోజు. ఓకే, అయితే ఈ పాఠం యొక్క విధ ఏంటి? సంవాద్. భావం ఏంటి? హిందీ భాష యొక్క మహత్వం, దృక్పథము. ఉద్దేశం ఏంటి? ఈ లెసన్ ని మనం ఏ ఉద్దేశంతో చెప్తామంటే హిందీ దివస్ ఎప్పుడైతే జరుపుకుంటామో దాని యొక్క జానకారి, దాని గురించి, దాని విశేషతల గురించి మన పిల్లలకి చెప్పాలి. ఆ తర్వాత చిత్రం ఏముంది? ఇక్కడ పాఠం చిత్రంలో కొందరు అతిథులు కూర్చొని ఉన్నారు. ఒక అతిథి ఏం ఇస్తున్నాడు? ఉపన్యాసం ఇస్తున్నాడు, అంటే స్పీచ్ ఇస్తున్నాడు. అందరూ కూర్చున్న పిల్లలు స్పీచ్ వింటున్నారు. పాత్రలు ఎవరమ్మా? సరిత అండ్ రోజీ. సరితలో నుంచి తా తీసుకోండి, రోజీలో నుంచి జీ తీసుకోండి. తాజీ. ఎక్కడ ఎవరు పాత్రలు ఎవరు? ఏ లెసన్ సంబంధించిన వాళ్ళమ్మా? హిందీ దివస్. ఓకే, ఇది చూసుకొని రాసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళాలంటే దీన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకో విషయం చెప్తాను వినండి. ఎక్కడైతే పఠనహేతు పాఠాలు వస్తాయో అక్కడ ఉద్దేశాలు ఉండవు. అది ఓన్లీ రీడింగ్ పర్పస్ కాబట్టి రీడింగే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చలో ఆగే బడే. చూడండమ్మా, ఎవరెవరు ఫ్రెండ్స్ ఇక్కడ दोस्त बनते చూడండి. सहेलियां, सरिता और रोजी दोनों सहेलियां हैं. ఎవరు వీళ్ళిద్దరు? सहेलियां, స్నేహితురాళ్ళు. ఎవరెవరు? సరిత, రోజీ. బాతచీత్ करते हुए जगह మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారమ్మా? రోజీ స్టార్ట్ చేస్తారు. ఎవరు స్టార్ట్ చేస్తారు? రోజీ. क्या बात है सरिता, तुम आज बड़ी खुश हो, कहां से आ रही हो? से అపదంతార. ఎక్కడ నుండి వస్తున్నావు అమ్మా సరిత? ఇది చాలా ఆనందంగా ఉన్నావు ఏంటి అని రోజీ అడిగింది. అప్పుడు సరిత ఏం చెప్పింది? अपने विद्यालय से, నేను మా స్కూల్ నుండి వస్తున్నాను. कल एक विशेष कार्यक्रम है, उसी की तैयारी चल रही है. మా స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది, దాని గురించి నేను ఏమవుతున్నాను? ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పింది. ఎవరు చెప్పారు? कल एक विशेष कार्यक्रम है, उसी की तैयारी चल रही है. किसने कहा है? సరిత ने कहा. इस पाठ में ఈ లెసన్లో మీకు ఎవరు ఏమన్నారు అనే విషయాన్ని అడుగుతారు. ఓకే, సో వినండి జాగ్రత్తగా. रोजी अड़गी सरिता जवाब इच्छिंदी. रोजी, अच्छा तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जाता है, మీ స్కూల్లో కూడా హిందీ దివస్ జరుపుకుంటున్నారా అని అడిగింది. క్వశ్చన్ వేసింది ఎవరు? రోజీ. मनाया जा रहा है, अपूर्ण वर्तमान काल. ओके, सरिता, हाँ कल 14 सितंबर है ना, इसीलिए मैं तुम्हें बुला रही थी. मुझे भी गीत सिखा दूंगा. అవును, రేపు 14 సెప్టెంబర్ కదా, అందుకే నేను నిన్ను తీసుకున్నాను. ఏంటి, నాకు కూడా ఒక పాట నేర్పించవా అని ఎవరు అడిగారమ్మా? సరిత అడిగింది. రోజీ, ठीक है मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीखो. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ. तो गाना सिखा रही है. ఈ పాటని నేర్పించిన వాళ్ళు ఎవరు? రోజీ. ఎవరికి నేర్పిస్తుందమ్మా? సరితకి. ఏమని? हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ,
आओ सब मिलकर गाओ हिंदी दिवस मनाओ అని పాట నేర్పింది సరిత हिंदी दिवस 14 सितंबर को ही क्यों मनाते हैं మరి 14 सितंबर के ఎందుకు జరుపుకుంటారని ప్రశ్న అడిగింది ఎవరు సరిత हमारे अध्यापक ने बताया कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई कब अम्मा 14 सितंबर 1949 को हिंदी को संविधान में कौन सी भाषा का रूप मिला है राजभाषा का रूप नहीं है समझ गए इसीलिए हर साल इस दिन से क्या मनाते हैं हिंदी दिवस मनाते ओके आणि ప్రశ్నలు అడిగింది ఎవరు సరిత ఆన్సర్ ఇచ్చింది ఎవరమ్మా రోజు పాట నేర్పించింది కూడా ఎవరు రోజు ఎవరికి నేర్పించింది सरिता के नेतृत्व ओके चलो आगे बढ़ेंगे से रिमूव करना पड़ेगा समझ गए इसीलिए हर साल इस दिन को हिंदी दिवस मनाया जाता है लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया मళ్ళీ ఎవరు అడిగారు సరిత అడిగింది ఓకే నాకు అర్థమైంది కానీ హిందీని ఎందుకు రాజభాషగా తీసుకున్నారు నేషనల్ लैंग्वेज కానీ మళ్ళీ సరిత రోజు क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक है ఎందుకంటే హిందీ మాట్లాడే వాళ్ళు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి హిందీనే మన దేశంకి రాజభాషగా నేషనల్ लैंग्वेज గా తీసుకున్నాం लेकिन तुम भी तो बताओ तुम भाषण में क्या कहोगी అని ఎవరు అడిగారు మళ్ళీ రోజు అని तो सुनो अभिनय करते हुए అంటే యాక్టింగ్ చేస్తూ చెప్తున్నారు ప్రధాన అధ్యాపक जी ओके प्रधान अध्यापक जी एवं गुरुजनों प्रधान अध्यापक जी एवं गुरुजनों सहपाठियों आप सबको हिंदी दिवस की हार्दिक शुभकामनाएं అంటే సరిత రోజు దగ్గర పాట నేర్చుకుంది ఆ తర్వాత తను ఏ విధంగా భాషను ఇవ్వబోతుందో దాని గురించి ఎవరికి చెప్తుంది రోజుకి చెప్తుంది ఏమని प्रधान अध्यापक जी एवं गुरुजनों सहपाठियों आप सबको हिंदी दिवस की हार्दिक शुभकामनाएं हिंदी हमारे देश की राजभाषा है क्वेश्चन आया था कुकुला में इसे सीखना हमारे लिए बहुत जरूरी है सरिता ने इस भाषण में और क्या क्या कहा होगा आप बच्चों को सिखा ओके तो देखिए ఎవరు ఏమన్నారో ఈ లెసన్ గుర్తుపెట్టుకోవాలి ఈ లెసన్ లో ప్రశ్నలు అడిగింది సరిత జవాబు ఇచ్చింది రోజీ పాట నేర్పించింది రోజీ ఇంకా హిందీ దివస్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారన్న సంగతి చెప్పింది కూడా రోజీనే సరిత ఓన్లీ ఏం చేసింది తన భాషలో ఏం చెప్తున్నాను అన్న విషయాన్ని మాత్రమే రోజీకి చెప్తుంది ఓకే చలో ఆగే బడే ఇక్కడ మీకు చెప్పాలి ఇప్పుడు मैं तुम्हें सुनाती हूँ अनेवरन्नारम्मा रोजी रोजी वर्तमान में सरिता क्या सुनाती रोजी ने सरिता से लेकिन तुम भी तो बताओ तुम भाषण में क्या कहोगी ये भी क्या बोले रोजी बोली रोजी किसको बोली रोजी ने रोजी ने सरिता नेक्स्ट कल एक विशेष कार्यक्रम है कौन बोले सरिता ने रोजी हिंदी सीखो हिंदी बोलो हिंदी को अपनाओ रोजी इससे बोलिए अम्मा सरिता क्या बात है सरिता रोजी उसी की तैयारी चल रही है उसी की तैयारी चल रही है सरिता
सरिता। ओके, ఈ విధంగా मैं तुम्हें सुनाती हूँ रोजी के सरका से कहा, लेकिन तुम्हें जो आता तुम भाषण में क्या कहो, दीदी पूरा रोजी के सरका से आने कल एक विशेष कार्यक्रम हमें सरिता ने रोजी से कहा, हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ అని చెప్పి పాట పెట్టి నేర్పించినారు रोजी सरका की। क्या बात है सरिता ने रोजी ने सरिता से उसी की तैयारी चल रही है చెప్పింది ఎవరమ్మా सरिता ने रोजी से। कहां से आ रही हो, रोजी ने सरिता से। ओके, ये कैप्चर कर लीजिए और लिख लीजिए। नेक्स्ट आगे बढ़ेंगे। ये सब जरूरी नहीं है, हमारे बच्चों के लिए जरूरी है। हाँ, यहाँ पर एक विचार विमर्श है और एक क्या है माँ, यहाँ पर एक नीति सूक्ति है। विचार विमर्श क्या है, अपना दुख दर्द खुशी निराशा समस्या अपने माता पिता अध्यापक या दोस्त को बताने से कम हो जाती है। कई बार समस्या का समाधान में मिल जाता है। तुम अपना दुख दर्द किसे बताते हो, अपने जो भी दुख है, परेशानी है, निराशा है, समस्या है, माता पिता या अध्यापक को बतानी चाहिए, इससे कुछ हद तक कम हो सकती है। तो हिंदी देश को जोड़ने वाली कड़ी है। कौन बोले अम्मा, ये बोल तो रामधरी सिंह दिनकर ఎవరన్నారు, రామధరి సింగ్। ఇది అడగొచ్చు అమ్మా, ఎందుకంటే ఎగ్జామ్ లో ఏదైనా అడగొచ్చు। ఇది ఎల్పి గురించి కాబట్టి 6th 7th 8th ఎల్పి లోనే అడుగుతాడు, ఎస్ఏలో అడగరని చెప్పలేను, అడగొచ్చు కూడా। ఓకే, అయితే వినండి, హిందీ దేశ్ को जोड़ने वाली कड़ी है ఎవరన్నారమ్మా, రామధరి సింగ్ దినకర్। ఓకే, హిందీ దివస్ ఇలాంటి పాఠము సంవాద్, విదాయింటి సంవాద్, కవి ఎవరు ఉన్నారా లేదు, పాత్రలు ఎవరు సరిత రోజీ, దేని గురించి మాట్లాడుతున్నారు, హిందీ దివస్ ఏ విధంగా జరుపుకున్నారో దాని గురించి మాట్లాడుతున్నారు। ఓకే ఓకే, మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు, ఓన్లీ 500 కే ఉంది। 500 కి ఏముంది అంటే కంటెంట్ గ్రామర్ మాత్రమే ఉంది, మిగతా డిఎస్సి అన్ని క్లాసెస్ వినాలంటే వేరే ప్రైస్ ఉంది, మీరు ఆఫ్లైన్ రావాలన్నా రావచ్చు। ఓకే, థ్యాంక్ యూ।